అతడు నీటి కాలువలో ఎవరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆ, అతడు చేయునదంతయు సఫలమగును. జాగ్రత్తగా విన్నారా? చెట్టు వలె ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు, నీరు కట్టిన తోటలాగా ఉన్నాడు. అబ్బబ్బా పంట వచ్చింది, పూత వచ్చింది అనాలిగా. పూత వచ్చింది అనలా, పంట వచ్చింది అనలా. కానీ అక్కడ రాసింది ఏమిటో తెలుసా? అతడు చేయునదంతయు సఫలమగును. అంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యపు వారను నీవు నాటబడితే, దేవుని వాక్యానుసారంగా నడిస్తే, దేవుని వాక్యం అనే ధార ఓట ఆ ప్రవాహం నిన్ను తాగితేనట నీ మనుగడ ఏమవుతుందో తెలుసా? నువ్వు చేసేదంతా సఫలం అవ్వబోతుంది. అంటే నీరు కట్టిన తోట అంటే కేవలం పచ్చదనం, ప్రతిఫలం, దీవెనాభివృద్ధి మాత్రమే కాదు. ఇంతకాలం నీ కార్యాలు విఫలమైపోయాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనీసం లోరు కూడా రాకపోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసిన సంబంధాలు కుదరకపోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా వ్యర్థమై ఉండొచ్చు. కొన్నిసార్లు కృంగిపోయి బలహీనమైన పరిస్థితిలో ఉండవచ్చు. నువ్వు ఎప్పుడైతే వాక్యమనే ఓట దగ్గర, దేవుని సన్నిధిలో అయిన ప్రవాహం దగ్గర, దేవుని వాక్యాన్ని ఉపదేశం దగ్గర నాటబడి దాన్ని అంగీకరించి దాన్ని ధ్యానించి నువ్వు ఎప్పుడైతే ఎదగడం మొదలు పెడతావో జరిగే విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? లేఖనం చెప్పగానే చెబుతుంది, నీవు చేయునదంతయు, అందరూ చెప్పండి, అతడు చేయునదంతయు. చేసిందేమో ఓట దగ్గర పని, నిలబడిందేమో ఓట దగ్గర. ఎక్కువ కాపు కాసినని రాయలా, బాగా పంట పండిందని రాయలా, నీ కార్యాలు సఫలం అవ్వబోతావని. అంటే దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయిపోయాయి. ఉద్యోగ ప్రయత్నమో, వివాహమో, ఒకవేళ మందులు మింగి ఆరోగ్యం దక్కక, కుటుంబాల్లో సఖ్యత లేక, చేస్తున్న ప్రయాణం ఇరుకుగాను, నీ వ్యాపార వ్యవసాయాలలో అన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. నా దేవుడు ఎంత వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? నేను మరలా నీ కార్యాలు సఫలం చేయబోతాను. నీవు చేయనిదంతా సఫలం కాబోతా ఉంది. ఆ వాక్కు ద్వారా, వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా నీవు నిలబడిన రోజున మరలా అభివృద్ధి మొదలవునుగాక. ఆశీర్వాదంతో నీవు పెళ్ళు పుదువుగాక. కనుక మొదటిది కరువు కాలంలో తృప్తి పొందాలి, ఆ పని ఆయన చేస్తాడు. రెండవదిగా నీరు కట్టిన తోటలాగా ఉంటే ఆ నీరు నీ కార్యాలన్నీ సఫలం చేసి ఫలభరితంగా చేసి కాపున్న చెట్టులాగా, ఫలమున్న చెట్టులాగా, ఫలితమున్న చెట్టులాగా నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు సరి చేయబోతా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగా. తర్వాత